క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్మస్ మాసంలో మన జీవితాల్లో ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని, వెలుగుతో నింపబడాలని దేవుడు కోరుకుంటారు. అలాంటి వెలుగై ఉన్న దేవుడి లోకంలోకి చీకట్లో ఉన్న మన జీవితాలని వెలుగుతో నింపడానికి వచ్చిన దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ వేలుపుల విజయ్ కుమార్ గారు మరియు కందుకూరి పూర్ణ చంద్రకళ గారు, వారు నడికూడు పల్నాడు డిస్టిక్ వాస్తవ్యులు, వారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారి జీవితాల్లో అనుకుంటే వెడ్డింగ్ యానివర్సరీలో ఏదైనా పార్టీలు కానీ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, కానీ వారు దీవింపబడ్డారు. దేవుడిని నమ్ముకున్న వారు ఎన్నడూ అన్యాయం చేయబడరు, ఎన్నడూ సిగ్గుపరచబడరు అనే ఆత్మీయ సత్యాన్ని వారు తెలుసుకోవడమే కాకుండా అనేకులు తెలుసుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతోని వారు వెడ్డింగ్ యానివర్సరీ రోజు అనేకులు రక్షణ సువార్త వినాలని ప్రేరేపణతోని చేసిన ఈ సహాయాన్ని బట్టి అనేక కుటుంబాలు, వైవాహిక జీవితాలు నిలబడి కట్టబడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు వీరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, వేల్పుల విజయ్ కుమార్ గారు మరియు కందుకూరి పూర్ణ చంద్ర కళ గారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప మనసును మీరు అనుగ్రహించారు ప్రభా. వారు అనుకుంటే వారు వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఏదైనా ఖర్చు చేయొచ్చు, కానీ వారి జీవితాల్లో కలిగిన గొప్ప ఆ ఆలోచనను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అనేక ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, వైవాహిక జీవితాలు కట్టబడి మీకు మహిమార్థంగా తీర్చిదిద్దబడాలని కలిగిన ఉద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. వేలుపుల విజయ్ కుమార్ గారు మరియు మిసెస్ కందుకూరి పూర్ణ చంద్ర కళ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సంతానం వేలుపుల జోష్న గారి వివాహం కొరకే కుమారుడు గురుప్రసాద్ మరియు మరొక కుమారుడు అనిల్ కుమార్, వారిద్దరు గవర్నమెంట్ ఉద్యోగాల కొరకే వారు సిద్ధపడుతున్నారు. మంచి జ్ఞానము, ఆత్మవిశ్వాసము, ఆత్మధైర్యాన్ని ప్రసాదించి వారికి గవర్నమెంట్ ఉద్యోగం యేసు నామమున రానుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. విజయ్ కుమార్ గారిని, కందుకూరి పూర్ణ చంద్రకళ గారికి ఆరోగ్యం కొరకే, వారి కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరకే దేవుడికి మహిమార్థంగా జీవించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటాం తండ్రి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ప్రాముఖ్యంగా ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ తండ్రి, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆజ్ఞ, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తండ్రి, యాజ్ఞానుసారంగా మేమందరము జీవించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి దీవించమని ప్రాముఖ్యంగా ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నాం వేలుపుల విజయ్ కుమార్ గారిని, కందుకూరి పూర్ణ చంద్రకళ గారిని, వారి కుటుంబాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మరొకసారి మా జీవితాన్ని పొడిగించి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభువా, మీరెంతో గొప్ప దేవుడివి తండ్రి. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అని అంటే మీ కృప, మీ కనికరమే తండ్రి. యువర్ అబండెంట్ గ్రేస్ అండ్ మర్సీ దట్ వీఆర్ అలైవ్ టుడే. We thank you from bottom of our heart, God, for giving us an opportunity to live another day for you, to bring testimony for you, God, through our lives. Thank you, God, for giving an opportunity to preach in this such a wonderful and blessed church. దేవా, మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం చెప్పే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. We may be deceived by people, but you will always love us. God, thank you for the love, the unconditional love, the agape love what you shower on us. Thank you, God. మేమేమి చెల్లించినా మీరు నాని మాత్రం మేము తీర్చుకోలేము తండ్రి. We are indebted to you for the love and the forgiveness and the sacrifice what you have done for us. God, as I'm about to preach, talk to me, talk through to me, God, so that the people who are sitting here, give them the heart to hear and understand. God, give them the wisdom to understand the word. This youth meeting
is to transform their lives, to bring glory to you, God. ఇలాంటి ఆత్మీయ అనుభవంలోకి వారిని నడిపించి బలపరచమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడికి నేను ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రీచ్ ఇన్ దిస్ వన్ బ్లెస్డ్ చర్చ్. And in this moment, I want to remember my father, my earthly father, Joshi Annagaru, because of whom I got inspired and I'm into preaching. దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ మా నాన్నగారు జీవించడాన్ని బట్టి నేను పరిచర్యలోకి రావడం జరిగింది. సో ఈరోజు నా వాక్య అంశం, వీఆర్ ఇన్ ఏ ఐ జనరేషన్ కదా. ఐ జనరేషన్ అనగానే ఐఫోన్, ఐప్యాడ్, వీఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ జనరేషన్లో ఉన్నాము. కాబట్టి మై మెయిన్ పాయింట్ ఐ అనే పాయింట్ మీద నేను చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చారు. నాతో పాటు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి 3rd chapter first 2 verses. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములు ఆడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, unholy. See, these are the qualities this generation has అనేది I strongly believe. బికాజ్ నేను యూత్ మధ్యలో ఎక్కువగా మాట్లాడుతుంటాను, పెద్ద సంఘాలలో మాట్లాడుతుంటాను, 1000 మంది మాట్లాడుతుంటాను, 100 మందిలో మెనీ యంగ్స్టర్స్. లాస్ట్ మంత్, మేబీ నాట్ లాస్ట్ మంత్, ఫ్యూ డేస్ బ్యాక్ వీ వర్ ఇన్ వరంగల్ కర్మేల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో వీ వర్ స్పీకింగ్ అండ్ ఫ్యూ క్వశ్చన్స్ కేమ్ అప్ టు అస్. సో వీ వర్ టాకింగ్ టు దెమ్. ఐ అనే మాట ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. ఐ అనే మాట చాలా ప్రమాదకరమైనది. బికాస్ సిన్లో మనం గమనిస్తే SIN అనే మాట ఉంటుంది. ఆ ఐ అనే మాట వల్లే ఈ లోకంలో పాపం అనేది వచ్చింది అనేది మనం గమనించాలి. బికాస్ ఆఫ్ దట్ వన్ వర్డ్ ఐ అనే మాట, ద Satan, once upon a time he was an angel, he was thrown out of the heaven because he wanted to be, నన్ను అందరూ నన్ను పూజించాలి, నన్ను ఆరాధించాలి అనే ఒక ఐ అనే కాన్సెప్ట్తో బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడి సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు అనేది గమనించాలి. ఏదోను తోటలోకి కూడా వచ్చినప్పుడు మనం గమనిస్తే నువ్వు దేవుడుగా అయిపోతావు అన్నప్పుడు ఆ అవ్వ తన గురించి, ఆదాము తన గురించి ఆలోచించి సృష్టించిన దేవుడి గురించి ఆలోచించకుండా జీవించడాన్ని బట్టి ఈ పరిస్థితులు వచ్చాయి అనేది మనం గమనించాలి. కాబట్టి ఐ అనే మాట ఎంతో ప్రమాదకరమైనది. మన జీవితంలో గమనించాలి. యూత్ మీటింగ్ అనేది ఎందుకు పెడుతున్నాం? వై యూత్ మీటింగ్ అనేది ఎందుకు అరేంజ్ చేస్తాం? 14 years ఆఫ్ ఏజ్ నుంచి బిలో 40 or బిలో 30 ఏజ్ వరకు దిస్ ఈజ్ ఎ వెరీ డెలికేట్ ఏజ్ అండ్ వెరీ డెసిసివ్ ఏజ్. అనగా నేను చెప్పే మాట, ఇదెంతో చాలా ప్రాముఖ్యమైన వయసు. వేర్ యువర్ క్యారెక్టర్ విల్ బి బిల్డ్ ఇన్ దిస్ ఏజ్, వేర్ యూ నో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే ఏజ్లో ఉన్నాం. ఈ ఏజ్లోనే తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంది, సరైన మార్గంలో నడిచే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అనేది మనం గ్రహించాలి. ఈ యూత్ మీటింగ్లో నేను 3 ఐలు మీకు చూపెడతాను. ఈ 3 ఐలు మీకు ప్రాముఖ్యంగా, మన జీవితాల్లో ప్రాముఖ్యంగా అవసరమైనది అనేది గమనించాలి. ద ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటిది అనగా, ఈ ఐ అనే జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు, SIN అనే జీవితంలో జీవిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఈ ఐ అనేది మనం బెండ్ చేస్తామో ఇట్ విల్ బికమ్ ఏ వర్డ్ సన్ అనేది మనం గమనించాలి. వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ది లివింగ్ గాడ్ అనేది మనం గ్రహించాలి. ఎప్పుడు దేవుని బిడ్డలుగా మనం మారుతాం, ఎప్పుడు దేవునికి మనం విశ్వాసులుగా మారుతాం, దేవుడికి ఒక సాక్షులుగా మనం జీవిస్తామంటే ఐ అనే జీవితాన్ని మనం మలుచుకున్నప్పుడు, అనగా మన గర్వాన్ని, మన స్వార్థాన్ని, నా గురించి, నాది అనే ఆలోచనల నుంచి మనం తొలగించుకొని మనం దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకొని మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి అనేది మనం గ్రహించాలి. వీఆర్ సో బ్లెస్డ్ టు బీ ఇన్ దిస్ చర్చ్ కదా. బట్ యూత్గా నేను చెప్తున్నాను, నేను కూడా ఒక యూత్గా ఉన్నప్పుడు వీ ఆల్వేస్ కమ్ టు దిస్ చర్చ్ ఇన్ మనం డిఫరెంట్గా కనపడాలని వస్తుంటాం కదా, డిఫరెంట్గా కనపడాలి. ఇప్పుడు నేను కూడా ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు నేను కూడా అనుకున్నాను, ఇప్పుడు నేను చెక్ షర్ట్ వేసుకొని రావాలా, నేను సూట్ వేసుకొని రావాలా, జీన్స్ వేసుకొని రావాలా, ఏం వేసుకొని రావాలని నేను అనుకున్నాను. సింపుల్గా చెప్పులు వేసుకొని మనం నార్మల్ డ్రెస్లో వెళ్దాం సరిపోతుందిలే అని. ఎందుకంటే వీ ఆల్వేస్ ట్రై టు బి డిఫరెంట్, వీ ఆల్వేస్ ట్రై టు బి, నో హార్మ్ ఇన్ దట్. తప్పేం లేదు. మన హెయిర్ స్టైల్ వల్ల, లేకపోతే మనం గెడ్డం పెంచుకోవడం బట్టి, మన డ్రెస్సింగ్ని బట్టి, దేన్ని బట్టి వీ ఆల్వేస్ ట్రై టు బి డిఫరెంట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్, బట్ వీ షుడ్ బి డిఫరెంట్ ఇన్ అవర్ ఫెయిత్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లోకంలో మనం క్రైస్తవులుగా, హౌ వీఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్ యాజ్ క్రిస్టియన్స్. నేను ఎప్పుడు వెళ్ళినా ఏ యూత్ నన్ను అడుగుతాను, యూ కెన్ ఐడెంటిఫై ఏ హిందూ, బొట్టు పెట్టుకుంటాడు కాబట్టి ఒక హిందూని మనం గుర్తుపట్టవచ్చు, ఒక ముస్లింని మనం గుర్తుపట్టవచ్చు, క్యాప్ పెట్టుకుంటాడు, గెడ్డం పెట్టుకుంటాడు, లేకపోతే మీసాలు లేకుండా ఉండి గెడ్డం ఉండి డ్రెస్సింగ్ని బట్టి ఒక హిందూని గుర్తుపట్టవచ్చు, ఒక సిక్కుని గుర్తుపట్టవచ్చు మనం ఏ విధంగా ఉంటాడు అనేది, లేకపోతే వేరే వేరే రిలీజియన్గా ఉన్న వారిని గుర్తుపట్టవచ్చు.
బట్ హౌ టు రికగ్నైజ్ ఎ క్రిస్టియన్? మీరు చెప్పండి నాకు ఎవరైనా ఇక్కడ. హౌ టు రికగ్నైజ్ ఎ క్రిస్టియన్? మనం కూడా గెడ్డాలు పెంచుతున్నాం. ఈరోజు కొత్తగా కొన్ని థియాలజీస్ వచ్చేసే బొట్టు పెట్టుకోవచ్చు, మీరు కూడా సిలువ బొట్టు పెట్టుకోండి అని చెప్తే దూరం నాలాంటి అద్దాలు ఉన్నవాడికి దూరం నుంచి అది కనపడదు కూడా. ఇదేంది ఇట్లా బొట్టు పెట్టుకున్నారు అనుకోవచ్చు. We can think of all this, but how are we recognized in this world? How was Noah recognized? By obeying the command. నీతిమంతుడు ఎవ్వరు లేరు నీతిమంతుడు, కానీ నోవా అనే వ్యక్తిని దేవుడు ఎందుకో ఒకసారి భూలోకాన్ని చూద్దామన్న భూలోకాన్ని చూసినప్పుడు నోవా అనే ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా కనపడ్డాడు. He was the only righteous man who God found. He's called a new Adam. ఆయన ఒక నూతన ఆదాంగా బైబిల్ థియాలజియన్స్ పిలుస్తారు. ఎందుకనగా అప్పటి వరకు ఉన్న జనాభా అంతా తుడిచివేయబడింది, కానీ ఆ నోవా గారి నుంచి వచ్చిన జనాభాని ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ ఫెయిత్, బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ రైచియస్నెస్ అనేది మనం గమనించాలి. హౌ డిఫరెంట్ యు ఆర్ ఇన్ యువర్ ఫెయిత్. యు ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్, టాకింగ్. మచా అంటుంటాం, బ్రో అని స్టార్ట్ చేసినాం కొత్తగా కదా. ఆడలేదు మొగలేదే బ్రో, వాట్ బ్రో అని అంటుంటాం మనం కదా. వి టాక్ అంటే జనరేషనల్. వి ట్రై టు బి డిఫరెంట్, వి ట్రై టు ఇమిటేట్ ద వరల్డ్, వి ట్రై టు బి డిఫరెంట్. గుడ్ థింగ్. మచా అంటున్నాం, బ్రో అంటున్నాం, ఏం బాబు అని అంటాం, లేకపోతే ఏం పిల్ల అంటాం. వి టాక్ ఆల్ దిస్ థింగ్, బట్ ఫెయిత్ పరంగా ఎంత డిఫరెంట్గా ఉన్నాం. బైబిల్లో మీరు గమనిస్తే జీసస్ వాజ్ సర్ప్రైజ్డ్. ఆ సెంచురియన్ మాట, శతాధిపతి యొక్క మాట విన్నప్పుడు, మీరు మా ఇంటికి వచ్చే అవసరం లేదు, మీరు ఇక్కడి నుంచి ఒక ఆదేశం ఇవ్వండి, అక్కడ నా కుమార్తె స్వస్థపరచబడుతుంది. రక్తస్రావం కలిగినది 12 years with the woman with bleeding, she just touched the hem of God, she got healed. నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి ఎంత ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాం. నీకు ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చారు, నీ జీవితంలో ఇంత గొప్ప వాక్యాన్ని చెప్పే ఇంత గొప్ప సేవకుల్ని ఇచ్చారు, ఇంతమంది ఇచ్చినప్పుడు నీ జీవితంలో నీ విశ్వాసం ఎంత డిఫరెంట్గా ఉంది. నువ్వు క్విజ్లో ఉన్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, బోధల్లో ఉన్నావు, నువ్వు అన్నిట్లో యు ఆర్ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ హౌ డిఫరెంట్ ఈజ్ యువర్ ఫెయిత్? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ 3 points. You are in a very delicate age and very decisive age. You will be molded in this age. ఈ వయసులో నువ్వు మలచబడతావు, ఈ వయసులో నువ్వు కట్టబడతావు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకనగా 14 years ముందు చైల్డ్హుడ్, 30 years తర్వాత అడల్ట్హుడ్ వచ్చేస్తుంది, మెచ్యూరిటీ రావాలి, లేకపోతే ఇమ్మెచ్యూర్ ఏజ్ ఉంటుంది. కానీ ఈ మిడిల్ ఏజ్లో, ద ఏజ్ ఇన్ విచ్ యు ఆర్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ వేర్ యూ విల్ బి మౌల్డెడ్ ఇన్ టు ఎ బెటర్ పర్సన్, ఇన్ టు ఎ ఫెయిత్ఫుల్ పర్సన్, ఇన్ టు ఎ పర్సన్ వేర్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ అనేది మనం గ్రహించాలి. కాబట్టి 3 pointsలో నేను చెప్పే పాయింట్, ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు షేర్ ఈజ్ ఐ అనే దాంట్లో యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇండివిజువాలిటీ అనేది గమనించాలి. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇండివిజువాలిటీ. వ్యక్తిత్వం. ఇండివిజువాలిటీ అనగానే ఇట్ ఈస్ వెరీ పర్సనల్. నేను చెప్పే మాట, ఇండివిజువాలిటీ ఈజ్ వెరీ పర్సనల్. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్ అనేది మీరు గ్రహించాలి. యూ గూగుల్ ద వర్డ్, యూ సర్చ్ ఎనీవేర్ ద మీనింగ్. ఇండివిజువాలిటీ అనగా వ్యక్తిత్వం. నువ్వు ఏ విధంగా ఇండివిజువల్గా నువ్వు గుర్తింపబడుతున్నావు అనేది గమనించాలి. నోవా అనే వ్యక్తి ఏ విధంగా గుర్తింపబడ్డాడు అని అనగా, హీ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన రైచియస్ మ్యాన్. జోబ్ని మనం గమనిస్తే, ఈ బుక్ ఆఫ్ యోబ్ని మీరు గమనిస్తే, గాడ్ వాజ్ ఆస్కింగ్ సాటన్, వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? గాడ్, ఐ వాండర్డ్ అరౌండ్ ద హోల్ ఎర్త్ అని అంటే, గాడ్ వాజ్ టెలింగ్ సాటన్, యూ డింట్ ఫైండ్ జోబ్. నీతిమంతుడు, నిందారహితుడు, పాపాన్ని ద్వేషించే వ్యక్తిగా ఉన్న యోబుని కనపడలేదా అనే మాట అక్కడ మనం గ్రహించాలి. ఈరోజు నీ ఇండివిజువాలిటీ ఏంటిది అనేది ఒక్కసారి ఆలోచించాలి. బైబిల్లో నాతో పాటు మీరు ఒక్కసారి గమనిస్తే, బుక్ ఆఫ్ నెంబర్స్ 25th chapter, 6th verse. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడును అయిన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను.
గనుక నేను ఓర్వలేక ఇండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఇక్కడ నేను చెప్పే మాట, ద ఇండివిజువాలిటీ అనేది చాలా ప్రాముఖ్యం. నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వం యాజ్ ఎ యంగ్స్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యు ఆర్ నాట్ ఓన్లీ రిప్రజెంటింగ్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ రిప్రజెంటింగ్ చర్చ్ అండ్ యు ఆర్ రిప్రజెంటింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ సొసైటీ అనేది గమనించాలి. వాట్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ నీ లైఫ్లో? ఇప్పుడు ఫినిహాస్ అనే వ్యక్తిని మనం గమనిస్తే, నేను చాలా బ్రీఫ్గా నేను డిస్క్రైబ్ చేసి, ఫినిహాస్ అనే వ్యక్తిని గమనిస్తే, మోషే గారు కళ్ళ ముందు నుంచే ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు, ఒక స్త్రీని తీసుకొని వెళ్తున్నాడు. మోషే గారు కళ్ళ ముందు నుంచే తీసుకొని వెళ్తున్నాడు. అప్పటికే ఒక ప్లేగ్ వచ్చేసింది, అంతా జరుగుతుంది, ఎవరేమి చేయట్లేదు. కానీ ఫినియాస్ అనే వ్యక్తి, మీరు గమనించాలి, ఎక్కువ అధ్యాయాలు లేవు, ఎక్కువ చాప్టర్స్ కూడా లేవు, ఎక్కువ వర్సెస్ ఈ వ్యక్తి గురించి కానీ రాయబడ్డ ఒకే మాట, అది కూడా దేవుడే టెస్టిమనీ ఇస్తున్న మాట ఏంటిది అనగా, నాకు కలిగిన ఆసక్తి ఫినియాస్ అనే వ్యక్తికి కలిగింది. హీ వాజ్ యాజ్ జిలస్ యాజ్ ఐ యామ్ అండ్ హీ డిడ్ దట్. బికాజ్ ఆఫ్ హిమ్ ఐ స్టాప్డ్ మై యాంగర్ టువర్డ్స్ ఇజ్రాయలైట్స్ అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించాం. వాట్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ? హౌ యు ఆర్ రికగ్నైజ్డ్ విత్ గాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్, ద హోలీ మ్యాన్, ద సిన్లెస్ మ్యాన్, ద రైచియస్ మ్యాన్, ద ఫెయిత్ఫుల్ మ్యాన్, పర్సనల్గా. బట్ ఇన్ సొసైటీ ఈజ్ ఎ సేవియర్. వాట్ ఈజ్ యువర్ ఇండివిజువాలిటీ? నీ వ్యక్తిత్వం ఏంటిది? నీ క్యారెక్టర్ ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? ఎస్పెషల్లీ నేను చెప్పే మాట, యూ మైట్ థింక్ గాడ్ ఈజ్ సీయింగ్ ఫ్రమ్ అప్. నో, గాడ్ ఈజ్ నాట్ సీయింగ్ ఫ్రమ్ అప్. God is seeing through your heart. God is seeing through your heart. Do you believe that? God is among us. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటాను. Do you believe God is among us? So God is seeing through your heart. What kind of a heart you have? నువ్వు ఏ విధంగా ఉన్నావు అనేది దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ జీవితంలో నీ ఇండివిజువాలిటీ ఏంటి? ఫినియాస్ అనే వ్యక్తిని మీరు గమనిస్తే, he did not compromise. The word I want to use, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ ఇండివిజువాలిటీ, నీకు ఒక క్యారెక్టర్ నీ లైఫ్లో ఉండాలి అని అంటే నువ్వెక్కడ కూడా కాంప్రమైజ్ అనేది కాకూడదు అనేది గమనించాలి. అందరు ఉన్నారు అక్కడ. ఎంతమంది వచ్చారు? సుమారు 6 లక్షల కాలువలం అంటారు బైబిల్ థియాలజీన్స్ పరంగా గమనిస్తే. ఆల్మోస్ట్ 20 lakh people came out of Egypt. 20 lakh Israelites came out of Egypt. And how many responded when the man he got a woman to the tabernacle or the tents? How many responded? Only one person. That is the individuality. He was zealous for God. నాకు దేవుడు ఎందు ఆసక్తి కలిగి ఉన్నాను, దేవుడి కొరకు నేను జీవిస్తాను. హీ డిడ్ నాట్ కాంప్రమైజ్ అని అనుకోలేదు. అయ్యో ఆయన చేయట్లేదు, నేను ఎందుకు చేయాలి, ఆయన లెగట్లేదు, నేను ఎందుకు లెగాలి. మీరు చాలామంది చర్చ్లో గమనిస్తే, నేను కూడా ఈ చర్చ్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా బాధల్లో ఉన్నారా, ఎవరైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారా, మీరు ఫెయిల్ అయితే లేచి నిలబడండి, మీ గురించి మేము ప్రార్థన చేస్తామంటే, ఫెయిల్ కాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు ఫెయిల్ కాని వాళ్ళు? ఏ సబ్జెక్ట్ కూడా చిన్నప్పటి నుంచి ఫెయిల్ కాని వాళ్ళు ఒక్కళ్ళు చెప్పండి, చేయలేపండి. నేను ఫెయిల్ అయినాను, అందుకే చేయలేదు. ఫెయిల్ అవుతాం, కానీ మనం అయ్యో వేరోళ్ళు ఏమనుకుంటారు, నేను లెగుస్తే వేరోళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి వి కాంప్రమైజ్. గాడ్ విల్ బి టాకింగ్ టు అస్, గాడ్ విల్ బి నాకింగ్ అవర్ హార్ట్. దేవుడు మన హృదయాన్ని తట్టుతుంటాడు, దేవుడు మనల్ని పిలుస్తుంటాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకునే అవకాశం వచ్చింది అని చెప్పి దేవుడు తట్టుతున్నా మనం రాజీ పడిపోయే విధంగా మనం జీవిస్తుంటాం. వి కాంప్రమైజ్ అవర్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్. ఫ్రెండ్స్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతుంటాం. ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఆ ఫ్రెండ్షిప్లో, వరల్డ్లీ ఫ్రెండ్షిప్స్ దగ్గర మనం కాంప్రమైజ్. విత్ అవర్ బాడీస్ విల్ కాంప్రమైజ్, విత్ అవర్ థాట్స్ విల్ కాంప్రమైజ్, విత్ అవర్ అడిక్షన్స్ విల్ కాంప్రమైజ్ అవర్ ఫెయిత్, అవర్ లివింగ్ గాడ్ అనేది మనం గ్రహించాం. దట్స్ వై ఐ ఆస్క్డ్ యు ఎ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ యూ? యు ఆర్ నాట్ వన్ అమంగ్ ద వరల్డ్. యు ఆర్ నాట్ వన్ అమంగ్ ద వరల్డ్. నువ్వు లోకంలో ఒకటివి కాదు, నువ్వు లోకంలో చాలా ప్రత్యేకపడ్డవాడివి. యు ఆర్ వెరీ స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్. దట్స్ వై యు ఆర్ చోజన్. You are chosen and you are very special. God knows you by your name అనేది మనం గ్రహించాలి. God knows you by your name అని అన్నప్పుడు how special you are and how different you should be in this world అనేది ఒకసారి ఆలోచించాలి. మనం ఆలోచిస్తున్నామా? నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు, నీ జీవితంలో నువ్వు రాజీ పడిపోతున్నావు. నువ్వు ఎక్కడ రాజీ పడకపోతే, ఎక్కడైతే దేవుడి కొరకు నువ్వు నిలబడాలో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారా అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు, నీ దేవుడు ఏమనుకుంటారని నువ్వు ఆలోచించట్లేదు. టుడే ఈజ్ ఎ గిఫ్ట్. టుడే ఈజ్ ఎ గిఫ్ట్. యూ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. How many believe that when you are sleeping you are alive అనేది ఎంతమందికి తెలుసు చెప్పండి నాకు? When you are sleeping you know that I am alive అనేది. Anybody? No, we don't know. మనం పండుకున్నప్పుడు మనం బ్రతుకున్నామో లేదో మనకు తెలియదు. మనం ఎప్పుడు బ్రతుకున్నామని తెలుస్తుంది మనకి? మనము కళ్ళు తెరిచినప్పుడు. Today you woke up? Yes? You woke up today? By whose grace? God's grace. Amen. ఆలోచించాలి. When God is so gracious,
God is not compromising. God is not compromising. For people, you are an option. I'm telling you very clearly, listen to me. For people, you might be an option. For God, you're not an option. God wants you. Amen? మన ఫ్రెండ్స్కి మనం ఆప్షన్స్, మన లవ్కి మన ఆప్షన్స్ ఉండొచ్చు. లేకపోతే వేరే ఆటిలో మనం కాకపోతే ఇంకోతో మనకు పని అయిపోతుంది విధంగా చాలా మ్యానిపులేటెడ్ ఫ్రెండ్షిప్, మ్యానిపులేటెడ్ రిలేషన్షిప్స్ మన లైఫ్లో ఉంటుండొచ్చు. బట్ ఫర్ గాడ్ వాంట్స్ యూ. గాడ్ వాంట్స్ యూ. మోసెస్ సెడ్, దేవా నేను మాట్లాడలేను, దేవా నేను చేయలేను, నాకు నువ్వే కావాలి. యోనా, అయ్యో దేవా నేను చేయలేను, నాకు భయం అయిపోతుంది, నిన్నవేకి నేను వెళ్ళలేను, నాకు నువ్వే కావాలి. గాడ్ వాంట్స్ యూ. గాడ్ వాంట్స్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్. ఈ యంగ్ ఏజ్లోనేది గాడ్ వాంట్స్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్. నీ జీవితాన్ని ఒక గొప్ప సాక్ష్యంగా చేయాలని దేవుడు కోరుకున్నారు. కాబట్టి నీ జీవితంలో ఏ విధంగా మీరు ఇక్కడున్న యవన పురుషులు, ఎస్పెషల్లీ ద మెన్, మీ యూత్ కానీ మెన్ కానీ, ఆర్ యూ లైక్ ఫినియాస్, నాట్ కాంప్రమైజింగ్? సిస్టర్స్, బ్రదర్స్, నేను అనాల బ్రో అని అనొచ్చా కదా? బ్రదర్స్ అండ్ సిస్టర్, నేను మా భాష కదా, మై హెవెన్లీ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఐఎమ్ ప్రీచింగ్ ఇన్ తెలుగు కదా. తమ్ముడు చెల్లెమ్మ మీరు ఆలోచించాలి. యూ నీడ్ టు థింక్ వేర్ వీఆర్ కాంప్రమైజింగ్. కమింగ్ టు చర్చ్ వి కాంప్రమైజ్, కమింగ్ టు ద యూత్ మీటింగ్ వి కాంప్రమైజ్, ప్రేయర్ దగ్గర మనం ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో మనం కాంప్రమైజ్ అయిపోతాం. బట్ డూ వి కాంప్రమైజ్ ఇన్ ఎనీ అదర్ థింగ్స్? ఒకప్పుడు పండుకునేటప్పుడు శరీరం అలసిపోతే రెస్ట్కి పండుకుంటారు కదా ఒకప్పుడు. ఇప్పుడు పండుకునేటప్పుడు మనం ఎలా పండుకుంటాం? దేనికి రెస్ట్ ఇస్తున్నాం? మనం ఫోన్కి రెస్ట్ ఇస్తున్నాం కదా. ఏంది లాస్ట్ ఇంకా రెడ్ మార్క్ వచ్చి ఇంకా అది కొట్టుకుంటుంటుంది. అది కొట్టుకుంటున్నప్పుడు ఇంకా సర్లే ఇంకా దానికి రెస్ట్ ఇవ్వాలి దానికి అన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు అంకుల్ వాళ్ళు 8, 9కి కాగానే ఇంకా పండుకుందాం, బాడీకి రెస్ట్ ఇవ్వాలి, నిద్ర వస్తుంది. ఇప్పుడు మనకు నిద్ర వచ్చిన బ్యాటరీ 1 అని చూపెట్టి ఇంకా అది ఇట్ అంటున్నప్పుడు అప్పుడు మనము ఛార్జింగ్ పెట్టాలి. ఈరోజు మనం పండుకునేది మనం రెస్ట్ తీసుకోవడానికి కాదు, మన ఫోన్కి రెస్ట్ ఇవ్వడానికి. సో ఐమ్ టెలింగ్ యూ షుడ్ హ్యావ్ దట్ ఇండివిజువాలిటీ. నేను చెప్పే మాట, ఫినియాస్ వల్ల ఒక ఇండివిజువాలిటీ నీ జీవితం. యూ షుడ్ నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ యూత్ఫుల్ లైఫ్. నాట్ ఓన్లీ ఇన్ యూత్ఫుల్ లైఫ్, ఎక్కడ కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ కానీ జీవితం నీ యవ్వన కాలంలో నువ్వు నేర్చుకుంటావో, నువ్వు ఎప్పుడైతే పెద్దవాడుగా అవుతావో నీ జీవితం దేవుడికి మహిమార్థంగా తీర్చిది. ఐ కెన్ టెల్ ఐ నెవర్ కాంప్రమైజ్డ్ ఇన్ మై వరల్డ్లీ లైఫ్. నా స్నేహితుల దగ్గర నేను మందు తాగడంలో, సిగరెట్ తాగాలని, నన్ను ఇటు తిరిగి వెళ్దాం, అటు వెళ్దాం, క్లబ్బింగ్, పబ్బింగ్, ఇవి చేద్దాం, అవి చేద్దాం అనే దగ్గర నేను ఎక్కడ కాంప్రమైజ్ ఎన్నడూ కూడా కాలేదు. ఐ యూస్ టు గో. నేను వెళ్ళలేదు అని అబద్ధం. ఐ యూస్ టు గో, ఐ యూస్ టు హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్, అన్నీ చేసేవాడు. బట్ దేవుడి నామానికి అవమానం కలిగే విధంగా ఎన్నడూ కూడా నేను చేయలేదు. బికాస్ మై ఫౌండేషన్ వాజ్ లేడ్ ఇన్ దిస్ చర్చ్. మై పాస్టర్ టాట్ మీ నెవర్ కాంప్రమైజ్ ఇన్ యువర్ యూత్ఫుల్ లైఫ్. నువ్వు ఎప్పుడైతే యవ్వన కాలంలో నువ్వు కాంప్రమైజ్ కాకుండా ఉంటావో, నువ్వు పెద్దగా అవుతుంటే నీ బిడ్డలకు కూడా నువ్వు అది నేర్పిస్తుంటావు అనేది గమనించాను. ఈరోజు ఎంతమంది తమ్ముడు చెల్లమ్మ, యూ జస్ట్ ఇంకొకసారి ఆలోచించి ఎక్కడ మనం కాంప్రమైజ్ అయ్యాం. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇండివిజువాలిటీ. నీకు ఒక వ్యక్తిత్వం ఉండాలి, నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ ఏంటిది? అన్కాంప్రమైజింగ్ క్యారెక్టర్ నీ లైఫ్లో ఉందా అనేది ఆలోచించాలి. ఇఫ్ యూ వాంట్ టు లివ్ అన్కాంప్రమైజింగ్ లైఫ్, నువ్వు చేయవలసింది ఏంటిదనగా, డోంట్ ట్రై టు ప్లీజ్ పీపుల్. ఎన్నడూ కూడా మనుషుల్ని సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు ఎన్నడూ జీవించకూడదు. ఫస్ట్ థింగ్, యూ షుడ్ ఆల్వేస్ ప్లీజ్ గాడ్. దేవుడిని సంతోషపెట్టే వ్యక్తులుగా మీరు జీవించాలనేది గమనించాలి. ద ఫస్ట్ వాట్ యూ షుడ్ హ్యావ్ ఇస్ ఇండివిజువాలిటీ. సెకండ్ వన్, లూకా సువార్త, గాస్పెల్ ఆఫ్ లూక్ 8th chapter 2nd verse. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, 7 devils. The second I. The first I is individuality. Second I is identity. ఇక్కడ మనం గమనిస్తే మీరు ఆలోచించాలి. ఫస్ట్ నేను ఒక పురుషుడి గురించి చెప్పాను, మ్యాన్. సెకండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ఉమెన్. ఓకే, ఈ ఉమెన్ దాంట్లో మీరు గమనిస్తే ఇక్కడ రాయబడ్డ మాట, మేరీ మ్యాగ్దలిన్ ఎవరు? మనకు అదే తెలుసు. మనకి మేరీ మ్యాగ్దలిన్ ఎవరు అంటే 7 దయ్యాలని తొలగింపబడ్డ మేరీ మగ్దలేని మరియ ఎవరు అంటే 7 దయ్యాలతో పట్టి ఉన్న మగ్దలేని మరియని దేవుడు ఆ 7 దయ్యాలని తొలగించిన వ్యక్తి అనేదే గుర్తు, అదేదే గుర్తుంటుంది. కానీ మగ్దలేని మరియ ఎవరో తెలుసా? మార్క్ సువార్త, గాస్పెల్ ఆఫ్ మార్క్ 16th chapter 9th verse. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. To Mary Magdalene, who appeared first? No, resurrected Jesus. Who appeared? Resurrected Jesus.
ఎవరికి మొట్టమొదటిగా ఈ భూప్రపంచంలో మీరు గమనించాలి, ఈ భూప్రపంచంలో మొట్టమొదటిగా పునరుద్ధానుడైన యేసు ప్రభువు కనపడింది ఎవరికి? కానీ మనకు గుర్తుండేది ఏంటిది? 7 దెయ్యాలు తొలగింపబడ్డ మగ్దలేని మరియ కదా. ఇక్కడ మనం ఎవరినైనా ఇప్పుడు మనం ఎలా గుర్తింపబడుతున్నాం? ఇప్పుడు మీకు నా పేరు తెలియదు అనుకోండి, నన్ను చూసినారు, ఇప్పుడు నా పేరు గుర్తుండకపోయి నాకు తెలియదు, అదే అండి దొడ్డ అద్దాలు పెట్టుకుని ఒక ఆయన వచ్చినాడు చూడండి, ఆయన ప్రసంగం చేసి వెళ్ళినాడు, ఆయన అంకుల్ ఏదో చెప్పిన వాళ్ళ ఫాదర్ ఎవరో ప్రీచర్ అంట అని చెప్పి పోయినారు. ఇంకా ఎవరు అదే కొంచెం లావుగున్నాడు చూడ ఆయన. ఇలా మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక చాప్టర్లో ఏమో 7 డీమన్స్, ఇక్కడ కూడా 16th చాప్టర్ 9th వర్స్లో కూడా రాయబడలేదు అని అనట్లేదు. బట్ మేరీ మ్యాగ్డలీన్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద వుమెన్ హూ సా ద రిజరెక్టెడ్ జీసస్. మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుడు, మరణమాములే ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడ అన్న గొప్ప దేవుడు, పునరుద్ధానుడైన గొప్ప దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యారు, ఎవరు చూశారు అని అంటే మగ్దలేని మరియ. ప్రైజ్ ద లార్డ్. 2 పోస్టర్లు ఉన్నాయి, ఎందుకు అని మీరు ఆలోచిస్తుండొచ్చు. ఒకటి, కొత్తూరు మున్సిపాలిటీ అనగా శంషాబాద్ దాటాక యూత్ క్రిస్మస్ అనేది వారు నిర్వహించారు. కొత్తూరు మున్సిపాలిటీలో JCMM అనే చర్చ్లో యూత్ క్రిస్మస్ December 15 ఉదయకాలం 9:30 గంటలకి. ఇదేంటిది బ్రదర్? సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్లో ఇంగ్లీష్ సర్వీస్ అనగా ఈవినింగ్ క్యాండిల్ లైట్ సర్వీస్లో భక్తి సింగ్ అని నేను మాట్లాడబోతున్నాను. ఈ 2 మీటింగ్స్లో ఒక అంశంలో మాట్లాడమని దేవుడు ప్రేరేపించారు. లైట్ అనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ లోకంలో చీకటి కలిగిన మనలాంటి జీవితాలలో వెలుగుని నింపడానికి వచ్చిన దేవుడు. కాబట్టి కొత్తూరు మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నవారు కానీ, సికింద్రాబాద్ సిటీలో ఉన్న ప్రాంతంలో ఉన్నవారు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా మీరు ఆశ కలిగి ఉంటే, చీకటి కలిగిన జీవితాల్లో వెలుగు నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఈ మీటింగ్కి కానీ మీరు పాల్గొనాలి అనేది నా మనవి. దేవుడు ఈ క్రిస్మస్ మాసంలో ఏ చీకటి మీ జీవితాల్లో ఉన్నా దేవుడు తొలగించి దీవించునుగాక. December 15 తారీఖును మర్చిపోకండి. ఇది మార్నింగ్ 9:30, ఇది ఈవినింగ్ 6:30. కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి వెలుగుతోని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్తి సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.